Hello friends, welcome to Kode channel. A one-day tour at Pune. So మీరు ఎప్పుడైనా పూణేకి వెళ్ళారా? వెళ్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. Pune is a very small city but very beautiful and crowded place. సో మేము పూణేలో మార్నింగ్ దిగాము. సో ఇదే రైల్వే స్టేషన్ వాజ్ బిట్ డిఫరెంట్ యాక్చువల్లీ కంపేర్డ్ విత్ మన లోకల్ రైల్వే స్టేషన్ చూసుకుంటే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంటే ఉంది. ప్లాట్ఫామ్స్ కానీ ఆ డిజైనింగ్ మోడల్స్ కానీ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి మన గణేష్ టెంపుల్, దగుడు మహారాజ్. కానీ మేము ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ లాల్ మహల్ అని ఒక ప్లేస్ ఉంది, హిస్టారికల్ ప్లేస్. ఇప్పుడు చూసారు కదా, ఆ హిస్టారికల్ ప్లేస్ వెళ్ళాము. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ శివాజీ మహారాజు పెరిగిన స్థలం ఇది. జీజాబాయి వాళ్ళ మదరు ఉండేది ఇక్కడ, తను పెరిగాడు అన్నట్టు. సో ఆ టైంలో ఈ ప్లేస్లో ఉన్నాడు, అందుకనే ఇది అలానే ఉంచి మాన్యుమెంట్గా ఉంచేశారు. సో ఎనీవన్ కెన్ విజిట్ వితౌట్ ఎనీ ఫీ. సో బట్ యా, ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే ఇది శివాజీ మహారాజ్ అంటే మరాఠాస్కి చాలా ఇష్టము. సో ఇట్ ఈస్ నాట్ యూజింగ్ బై ఎనీవన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మాన్యుమెంట్ లాల్ మహల్ చరిత్ర గురించి. సో దీని తర్వాత మేము శనివార్ వాడ వెళ్ళాము. సో శనివార్ వాడ ఈజ్ అబౌట్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ మాన్యుమెంట్ ఇన్ పూణే. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్గా శనివార్ వాడది. సో శనివార్ వాడ స్టోరీ ఏంటిదంటే, ఇది మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ ఏమీ లేవు, కానీ ఇది 7 స్టోర్స్ బిల్డింగ్ ఉండే ఇక్కడ. సో ఆల్మోస్ట్ అంటే 7 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ ఉండే, కానీ మనకి ఇప్పుడు అంతా నీలమట్టం అయిపోయింది. ఎందుకయింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిషర్స్ సమ్ అరౌండ్ 1880s ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇవి బాజీరావు తెలుసు కదా మీకు, బాజీరావు మస్తాన్ అనే మూవీ ఉంది, అతనే. సో ఆ ఎంపరర్ ఇక్కడ ఉండే. సో ఆయన బిల్డింగ్ ఇది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ని వాళ్ళకి కావాలని అడిగితే బాజీరావు వాళ్ళు ఇవ్వకపోతే దే అటాక్డ్ అండ్ దే డెస్ట్రాయిడ్ కంప్లీట్లీ. సో చరిత్రలో చదివితే మాత్రం దీని గురించి సూపర్ అంటే సూపర్ బిల్డింగ్ అంట. ఆ కాలంలోనే కంప్లీట్ స్టోన్ తోటి కట్టారు. మీరు చూస్తే చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ గోల్కొండ ఉంది కదా, సో మరి గోల్కొండ అయితే 7 స్టోర్స్ కాదు, కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయంట. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిమాలిష్డ్ బై బ్రిటిషర్స్. సో ఆల్మోస్ట్ ఇది ఒక 1200 ఎకరాలలో ఉన్నట్టుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కూడా ఇప్పుడు కూడా జరుగుతాయంట. సో చాలా బాగుంది. వన్ టైం విజిట్, యా వీ హ్యావ్ విజిటెడ్. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ట్రీ ఆఫ్ పేషావాస్ అని అంటారు. ఫ్యామిలీ ట్రీ ఆఫ్ పేషావాస్ యాక్చువల్గా పేషావాస్ అంటే ఎంపరర్స్ అన్నట్టు. సో ఇక్కడ బాజీరావు మస్తాన్, బాజీరావు అనే రాజు ఉండేవాడు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. ఇప్పుడన్నా పూణే వెళ్తే మాత్రం చూడండి. యాక్చువల్గా మేము పూణే వెళ్ళింది ఒక రీజను. సో లోఖండ్వాలా వెళ్దాం అనుకున్నాము, బట్ డ్యూ టు సమ్ అన్సర్టెన్ రీజన్స్ అక్కడ వెదర్ బాగలేక వెళ్ళలేకపోయాము. సో వెళ్ళినందుకు ఈ పూణే మొత్తం కవర్ చేసాం. పూణేలో కూడా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. వన్ డే ఈజ్ ఎనఫ్ టు విజిట్ పూణే. సో అండ్ శనివార్ వాడకి ఎంట్రన్స్ కావాలంటే మనము ఆటో యూపీఐ త్రూ స్కాన్ చేసేసి పే చేసేసుకోవచ్చు. సమ్ అరౌండ్ 50 or 25 రూపీస్ ఉన్నట్టుంది, అంతే. బట్ యా, వన్ టైం విజిట్ ఇస్ ఓకే. ఇది సండే కాబట్టి మేము వెళ్ళిన రోజు పిచ్చగా క్రౌడ్గా ఉంది. బట్ అదర్ డేస్ ఐ డోంట్ థింక్ సో దట్ మచ్ క్రౌడ్ విల్ బీ దేర్. సో దీని తర్వాత మేము హరే రామ హరే కృష్ణ టెంపుల్ వెళ్ళాము. పూణేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఐ కెన్ సే. చాలా బాగుంది. సో ఇది పూణే అవుట్స్కట్లో ఉంది. సో మేము పూణే తిరిగేటప్పుడు మొత్తం ఒక ఆటో బుక్ చేసుకున్నాం. వాడే అన్నీ చూపెట్టాడు అక్కడ లోకల్ ఆటో అతను. సో ఇక్కడ ఫేమస్ పూణేలో ఏంటిదంటే పావ్ బాజీ. సో పావ్ బాజీ ఈజ్ డెలిషియస్ ఇక్కడ. సో యప్, హరే రామ హరే కృష్ణలో ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour స్పెండ్ చేసాము. పూజ జరుగుతుండే, అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో ఇదే టెంపుల్. ఇక్కడ మేము లంచ్ టైంకి వెళ్ళిండే. సో లంచ్ టైంకి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా పెట్టారు. సో అన్నప్రసాదం సూపర్ టేస్ట్ ఉండే. లైన్ అంత ఎక్కువ లేకుండే కానీ చాలా బాగుండే. ఇదే మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్లీ లోపలికి వెళ్ళడానికి.
సో దీని తర్వాత మేము ఇక్కడ కొద్ది దూరంలోనే ఇంకో టెంపుల్ ఉంది. ఇది స్వామినారాయణ టెంపుల్, వెరీ వెరీ ఫేమస్ టెంపుల్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో 1 day ఈజ్ ఎన్ఎఫ్ అండి ఇవన్నీ కవర్ చేయడానికి. సో మార్నింగ్ 8 o'clock వెళ్ళినంటే ఈవినింగ్ 5-6 o'clock కల్లా వచ్చేయచ్చు, మళ్ళీ ట్రైన్ కూడా ఎక్కేయచ్చు. ఓకే, సో ఇది చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ కూడా విజిట్ చేయండి. లక్కీగా మేము వెళ్ళేసరికి ఇంకా క్లోజింగ్ టైం అవుతుంది. సో మధ్యాహ్నం 2-3 గంటలకు వెళ్ళినట్టున్నాం. బాగానే ఎండ ఉండే, లక్కీగా మాకు దర్శనం అయింది. చాలా పీస్ఫుల్ ప్లేసు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది స్వామినారాయణ టెంపుల్. మీరు వెళ్ళి ఉంటే మాత్రం పూణేలో మీరు చూసిన ప్లేసెస్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఇన్ పూణే. యూ హ్యావ్ టు విజిట్ వెన్ ఎవర్ యూ గో దేర్. సో ఈ పూణేది అయిపోయాక మేము లాస్ట్లో ఇక యాక్చువల్గా ఇక్కడ పూణే ఫేమస్ టెంపుల్ వచ్చేసి దగడు సేట్. సో దగడు సేట్ హల్వాయి గణేష్ మందిర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళాము దీని తర్వాత. సో ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. యూ మే విజిట్ వెన్ ఎవర్ యూ గో. కానీ దూరం ఎక్కువ, నడవనీకి ఎక్కడనో పార్కింగ్ చేయాలి, ఇంకోటి నడవడం ఎక్కువ ఉంది. బట్ యా, మేనేజబుల్. ఇంకోటి ఇక్కడ పిల్లలు ఆడుకోనికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము వరసిద్ధి వినాయక టెంపుల్ అని ఒకటి ఉంది. ఇక్కడ మీరు పూణే మొత్తంలో, అంటే పూణే కాదు మహారాష్ట్రలో చాలా ఫేమస్ కదా గణేష్ మందిర్స్. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. అక్కడ మాకు ఆటో అతను చెప్పాడు ఇది ఫేమస్ గణేష్ టెంపుల్. విగ్రహం చిన్నగా ఉన్నా కానీ చాలా మహిమ గల టెంపుల్ అంట. ఇది కూడా కవర్ చేసుకున్నాము. సో ఈ టెంపుల్ చూసుకున్నాము. సో ఇక్కడ ఈ పూణేని పరిపాలించిన రాజులు వీళ్ళందరూ. సో లాస్ట్లో వచ్చేసి శివాజీ మహారాజ్ కూడా ఉంటాడు. సో పేష్వాస్ అంటారు కదా, సో మనం చూసిండొచ్చు మూవీస్లో, కొన్ని మూవీస్లో. సో ఫైనల్గా వచ్చేసి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది, ఫోటో ఉంది. సో ఇది టెంపుల్ చూసేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇది చాలా పెద్ద ప్లేస్. ఈ టెంపుల్ చిన్నగా ఉంది కానీ లోపల చాలా పెద్ద గార్డెన్, ప్రశాంతంగా ఉంది. సో విజిటర్స్ వస్తున్నారు రెగ్యులర్గా. మేము వెళ్ళింది సండే కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారేమో అనిపించింది, కానీ బట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది రెగ్యులర్గా ఇలానే ఉంటుందని. చాలా పీస్ఫుల్ ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇంకొక గణేష్ టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాము. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇదే చిన్న టెంపుల్ కానీ ఫేమస్ అంటే అక్కడికి తీసుకెళ్ళారు. తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి పావుబాజీ తిన్నాము. ఫైనల్గా హల్వాయి దగడు మహారాజ్ సేట్. సో వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్. పూణేకి వెళ్తే మాత్రం ఈ టెంపుల్ కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇది మెయిన్ సిటీలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి హార్డ్లీ 10 to 15 minutes దూరం ఉంటుంది అంతే. చాలా చాలా మహిమగల టెంపుల్. ఇంకా మనకి గణేష్ ఉత్సవ టైంలో ఈ లేన్ మొత్తం హౌస్ఫుల్ అయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంతా అయిపోయినాక ఈవినింగ్ మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు రైల్వే స్టేషన్. ఇక్కడ లోకల్గా మనం రూమ్ కూడా తీసుకున్నాం ఫ్రెష్ అప్ గానికి. సో తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో 1 day ట్రిప్ అండి ఇది. మీరు చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకొక 2 days ఉంటే మాత్రం మనం పైన లోఖండ్వాలా కండాల కూడా వెళ్ళొచ్చు. కానీ మేము కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు. బట్ ఎస్, యూ కెన్ ప్లాన్ ఇట్ ఫర్ 2 to 3 days. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.